ట్రెండింగ్ స్లీవ్స్ చూడండి. ఇది ఎంత ఈజీగా కుట్టాలో నేను చూపిస్తాను ఇప్పుడు. చూడండి, ఇది లెంత్ వచ్చేసి 15 ఉంది. ఇక్కడ నుంచి ఫుల్గా 15 ఉంది. ఇక్కడ 15 డబల్ చేస్తే 30 వస్తుంది. లెంత్ వచ్చేసి 7 ఉంది. ఓకేనా? ఈజీగా ఎలా కుట్టాలో చూడండి. నేను ఫస్టే కచ్కా మిడిల్లో కచ్కా కొట్టుకున్నా. తర్వాత 2 ఇంచెస్ గ్యాప్తో మార్క్ చేసుకున్నా. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. చూడండి, ఇవి దగ్గర ఎలా పెట్టాలో చూపిస్తాను చూడండి. ఇది చూడండి ఎలా పెట్టాను. సేమ్ 2 ఇంచెస్ వరకు మార్క్ పెట్టుకున్నా కదండి. అవి జస్ట్ ఇలా తీసుకెళ్ళి ఇలా పెట్టి, ఇంకోటి కూడా సేమ్ అలాగే ఇది కూడా తీసుకెళ్ళి అలా పెట్టాలి. ఒక్కొక్క 2 ఇంచెస్ ఇలా పెట్టి, ఒక బాల్ పెన్స్ ఉన్నాయి చూడండి, అది ఒకటి పెట్టేసిన. అక్కడ సైడ్ నేనే తీస్తున్న వీడియో కాబట్టి ఇబ్బందిగా ఉంది కొద్దిగా. నేను మొత్తం అయిపోయాక చూపిస్తాను ఫినిషింగ్ ఎలా వచ్చిందో. చూడండి ఎంత ఈజీగా జస్ట్ ఇలా తీసుకెళ్ళి ఇక్కడ పెట్టి ఈ వాల్ పిన్ ఉందా, ఒక నేను ఆల్రెడీ ఒక్కసారి పెట్టేసిన చూడండి. సేమ్ ఇది కూడా ఇక్కడ ఒక పిన్ పెట్టి స్టిచింగ్ వేయాలి. చూడండి, ఇక్కడ సేమ్ పిన్ పెట్టి ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ వేసాను కదా. ఇప్పుడు పిన్స్ తీసేసాను. ఎంత నీట్గా వచ్చింది. పైన అదే లైన్లో కొద్దిగా హాఫ్ ఇంచ్ కాదు 1 ఇంచ్ ఇలా గ్యాప్. 1 ఇంచ్ కూడా చాలా ఎక్కువ అవుతుందండి. హాఫ్ ఇంచ్లో సేమ్ అదే వైజ్గా పెట్టుకొని ఒక స్టిచింగ్ వేయాలి. స్టిచింగ్ వేసాక ఇప్పుడు చూడండి, ఇది ఉందా లైనింగ్ మనం ఫస్టే కట్ చేస్తాం కదండి. చూడండి, ఇప్పుడు చాలామంది కుట్టేటప్పుడు బాగుంటుంది కానీ వేసుకునేటప్పుడు బుగ్గలు వచ్చేస్తున్నాయి కింద నుంచి, ఇలా నీట్గా వస్తలేదు అంటారు. ఇప్పుడు లైనింగ్ మనం ఫస్ట్ యాడ్ చేయకుండా ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నాయి చూడండి, కిందకి పైకి ఇది వెనక నుంచి సేమ్ ఇది ఎలా ఉందో అలా పెట్టి కట్ చేసేయాలండి. ఎక్స్ట్రా ఉన్నవన్నీ కట్ చేయాలి. ఇవి ఎక్స్ట్రా ఇక్కడ ఎక్స్ట్రా ఉండి మనం స్టిచ్చింగ్ చేస్తే వస్తాయండి. అది ఇప్పుడు మనకు ఆల్రెడీ హ్యాండ్స్ మన స్లీవ్స్ ఎలా కావాలో అలా కట్ చేసేసినాము కదా. ఇది పెట్టి వెనకాల ఇది ఉండి మనం ఫినిషింగ్ కట్ చేస్తే చేతులు అతుక్కున్నట్టు ఉంటుంది. చూడండి, ఆల్రెడీ మనం మెజర్మెంట్ వైజ్గా సైడ్ మొత్తం కట్ చేయాలి. చూడండి, లైనింగ్ అటాచ్ చేసేసాను. ఇప్పుడు చూడండి ఎంత ఫినిషింగ్ వచ్చింది. ఇప్పుడు బెల్ట్ పెట్టాలి మనం. బెల్ట్ చూడండి, బెల్ట్ పెట్టాలి. ఇక్కడ కచ్కా పెట్టినాం కదా, ఈ కచ్కా లైనింగ్ ఏమో కింద వైపు పెట్టి సేమ్ ఆ డిజైన్ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ పెట్టాలి. పైనుంచి కూడా పెట్టి స్టిచ్చింగ్ వేయాలి. చూడండి అయిపోయింది. కిందకి నేను పైపింగ్ చేశాను. ఇది బటన్ అటాచ్ చేస్తే అయిపోతుంది. జస్ట్ సింపులేనండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు. చూడండి కింద నుంచి కూడా ఎంత ఫినిషింగ్ వచ్చింది. నీట్ అండ్ క్లీన్గా ఉంది. చూడండి, ఎక్కడ ఖర్చు లేదు. క్లోత్ కూడా ఎక్కడ రాకుండా జస్ట్ ఇది మనం పెట్టేసి హ్యాండ్స్ అటాచ్ చేస్తే చాలు.